హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే లగ్గం మూవీ చూడడం జరిగింది. అసలు ఈ మూవీ ఎలా ఉంది, వీకెండ్కి ట్రై చేయొచ్చా లేదా అని ఇన్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ మూవీ అయితే 2 అవర్స్ రన్ టైమ్తో ఆల్రెడీ థియేటర్స్లో రిలీజ్ అయిందండి. వచ్చినట్టు కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడైతే ఆహా వాళ్ళు తెలుగులో స్ట్రీమ్ చేస్తున్నారు. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే కొన్ని ఫ్యామిలీ ఎలిమెంట్స్ కోసం, ఎమోషన్స్ కోసం ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఒక్కసారి ట్రై చేయొచ్చండి. సో మూవీ స్టార్టింగ్ కానీ ఎండింగ్ కానీ చాలా బాగా డిజైన్ చేస్తున్నారు, కానీ మధ్యలో అయితే సరిగ్గా డిజైన్ చేయలేదు అనిపించింది. సో మంచిగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా, మధ్యలో ఇది అన్నసరిగా ఎందుకురా ఇదంతా బెటర్ అనిపించిందండి. సో ఇనీషియల్ సెటప్ అంతా బాగుండి తర్వాత ఫ్యామిలీని అలా ఇరిగించుకుంటూ చాలా బాగా తీసుకెళ్లారు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మూవీలో కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ అయితే పెద్దగా అనిపించవు మనకి. సో ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చొచ్చు, రిమైనింగ్ వాళ్ళకి బిలో యావరేజ్ అండి. ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అలాంటి కంటెంట్ ఏం లేదు. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి రాజేంద్ర ప్రసాద్ గారు అయితే వాళ్ళ కూతుర్ని ఎలా అయినా సాఫ్ట్వేర్ అబ్బాయికి ఇవ్వాలని చెప్పి లగ్గం కుదురుస్తారు. సో అప్పుడు హీరో హీరోయిన్ మధ్య వచ్చిన కాన్ఫ్లిక్ట్ ఏంటి, అసలు ఈ పెళ్లి జరిగిందా లేదా ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. కిమ్ములో పాజిటివ్ విషయానికి వస్తే ఫ్యామిలీ ఎలిమెంట్స్ అండి. చాలా మూవీస్లో రీసెంట్గా వచ్చిన మూవీస్లో అయితే మనం ఫ్యామిలీ ఎలిమెంట్స్ని, అట్మాస్ఫియర్ని చాలా మిస్ అవుతున్నాం కదా. ఈ మూవీలో అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ కుటుంబం అందరితో పాటు కూర్చొని చూసే సినిమా అని చెప్పాలి. ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్కి ఎందుకంటే ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి, అంటే లగ్గం కుదరటం కానీ, చిన్న చిన్న మెసేజ్లు, మధ్యలో వాళ్ళు మాట్లాడకపోవడం ఇలాంటివి బాగా చూపించారు. ఇంకా లీడ్ పేర్స్గా చేసిన వాళ్ళందరూ పర్ఫార్మెన్స్ చాలా బాగుందండి. ఎస్పెషల్లీ రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, హీరో ఎవరో కొత్త ఆయన అనుకుంటా, ఆయన కూడా చాలా చక్కగా చేశారు. అండ్ ఈ మూవీలో లాజిక్స్ కూడా చాలా ఉండవు, ఫ్యామిలీ ఆడియన్స్ అవేం పట్టించుకోరు కాబట్టి పర్లేదు అనిపించింది. కంప్లీట్గా సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా ఎమోషనల్ మోడ్లో వెళ్ళినట్టు అనిపిస్తుంది, కానీ క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఇంకా సినిమాటోగ్రఫీ, బీజిఎం, ఎడిటింగ్ కానీ సినిమాటోగ్రఫీ ఇవన్నీ పర్లేదు అనిపించిందండి. కిమ్ములో నెగిటివ్స్ విషయానికి వస్తే నేను ముందుగా ఆల్రెడీ చెప్పాను కదా, ఇనిషియల్ సెటప్ చాలా బాగుంది అండ్ క్లైమాక్స్ వరకు కూడా చాలా బాగుంది, కానీ మధ్యలో అయితే కొద్దిగా అయితే వీళ్ళు డిజైన్ చేసుకోలేదు సరిగ్గా. సో ఎక్కడో ప్రెజెంట్ చేసే దాంట్లో కొద్దిగా తడబడ్డారండి. ఇంకా మధ్యలో వచ్చే కాన్ఫ్లిక్ట్ పాయింట్స్గా అంత బలంగా మనకు అనిపించవండి. అంత ఇష్టపడి రాజేంద్ర ప్రసాద్ గారు లగ్గం కుదురుస్తారు, మళ్ళీ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అన్న డౌట్ మనకే వస్తుంది. కామెడీ సీన్స్ అయితే మూవీ రన్ టైం పెంచడానికే పెట్టినట్టుంది, కానీ ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదండి. ఇక సెకండ్ హాఫ్లో లవ్ ట్రాక్ కూడా అలాగే అనిపిస్తుంది. సో ట్రిమ్మింగ్ అయితే చాలా చేయొచ్చు, ఎడిటింగ్ కొద్దిగా బెటర్గా వర్క్ చేస్తుంటే చాలా బాగుండేది. అలానే సాఫ్ట్వేర్ జాబ్ అంటే చిల్ అవటం, సుఖంగా ఉంటుంది అన్నట్టుగా చూపించారు, కానీ అందులో ఉన్న కష్టాలను అయితే కొద్దిగా కూడా చూపించలేదు. ఈ పాయింట్లో అయితే నేను బాగా హట్ అయ్యాను, ఎందుకంటే యాజ్ ఎంప్లాయ్గా మనకు తెలుసు కాబట్టి. సో ఫైనల్గా ఈ మూవీకి మనకి ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్కి, ఆ తరహా సినిమాలు చూసే వాళ్ళకైతే ఈ మూవీ పక్కా నచ్చుతుందండి. ఇంకా నార్మల్ ఆడియన్స్కి అయితే జస్ట్ బిలో యావరేజ్ ఫిల్మ్ అని చెప్పాలి. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపించిన కామెంట్ షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.